దసరా సెలవులకి ఇంటికి వెళ్ళాను కదా, రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే గోంగూర తీసుకొచ్చాను. మేము ఉండే దగ్గర అసలు గోంగూరే ఉండదన్నమాట. అందుకే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా గానీ మర్చిపోకుండా గోంగూర అయితే తెచ్చుకుంటాను. అలా తెచ్చుకున్న గోంగూరతో అయితే 4 రకాల కూరలు అయితే వండుకొని తింటాం అనమాట. గోంగూర చికెన్, గోంగూర పప్పు, గోంగూర కూర, గోంగూర పచ్చడి, ఇట్లా 4 రకాలు అయితే చేస్తాను. ఈసారి మాత్రం బెంగళూరు రాగానే నాకైతే ఇంకా గోంగూర చికెన్ వండుకోవాలనిపించింది. వచ్చిన రోజే చికెన్ తెప్పించుకొని గోంగూర చికెన్ అయితే వండాను. నేను చేసే సింపుల్ గోంగూర చికెన్ ప్రాసెస్ అయితే చెప్తాను. ముందుగా కళాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి టమోటా ముక్కలు వేసి కొంచెం మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దానిలోకి 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గోంగూర వేసి కొంచెం సాల్ట్, కొబ్బరి పొడి కూడా వేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే చికెన్ గోంగూర రెడీ. గోంగూరని ఉడకపెట్టి మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు.